శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమాత్రే నమః. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్జ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. శ్రీ భూనీలా సమేత గోదారంగనాథ స్వామినే నమః. உந்து மதகளித்தனோடாத தோல்வலியன் நந்தகோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தம் கமழும் குழலி கடை திழவாய் வந்தெங்கும் கோழியளை தனகாள் மாதவி பந்தல் மேல் பல்கால் குயிலினங்கள் கூவினகான் வந்தார் விரவி உன்மைத்துனன் பேர்பாடச் செந்தாமரை கையால் சீரார் వళయ్యొలిప్ప వందు తిజవాయ్ మగిళందు ఏలోరెంబావాయ్. 18వ నాటి ప్రాతకాలంలో గోదాదేవి చెరులతో కలిసి నందగోపాలుని భవనానికి వెళ్ళింది. ఎందుకని? వీరు చేసిన ప్రయత్నం అంతా ఆ భవనంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుణ్ణి దర్శించుకోవడం కోసమే కదా. ఇంతకు ముందు భవనపాలకుణ్ణి లేపి లోపలికి అనుమతించమని కోరింది. లోపలికి వెళ్ళిన తరువాత నందుణ్ణి, యశోదని, బలరాముణ్ణి, కృష్ణుణ్ణి ప్రార్థించింది. ఇంకా మేలుకొనండి, ఎంతసేపు మీరు ఈ విధంగా నిద్రిస్తారు అని. ఇప్పుడు ఇంకా నీలాదేవిని ప్రార్థిస్తోంది. ఏనుగులతో పోరాడగలిగిన వాడు, మదించినటువంటి ఏనుగు వంటి బలం కలవాడు, మదం కలిగినటువంటి మదం స్రవిస్తున్న ఏనుగులు కలిగినవాడు, యుద్ధంలో శత్రువులను చూసి వెనుకకు జంకని భుజం కలవాడు అయిన నందగోపుని కోడలా అని సంబోధించింది. అంతా ఏనుగుల సంబంధం ఇక్కడ చెప్తున్నారు. ఏమిటంటే పరాక్రమం, ఏనుగులతో పోరాడగలిగిన పరాక్రమం ఉంది, తన వద్ద ఏనుగులు ఉన్నాయి, ఏనుగు లాంటి బలము ఉంది. ఈ మూడు కలిగినటువంటి వాడు యుద్ధంలో శత్రువులని చూసి భయపడకుండా తన భుజబలంతో వాళ్ళని ఎదిరించగలవాడై ఉంటాడు. అటువంటి నందగోపుని కోడలు వినుగు. సుగంధం వెదజల్లుతున్నటువంటి కేశపాశం కలిగినటువంటి నీలాదేవి నందగోపుడికి మేనగోడలు. మేనగోడలే కాదు, కోడలని కూడా చెప్తారు. ఆవిడ కేశపాశం సుగంధాన్ని వెదజల్లుతూ ఉంటుంది. అటువంటి ఓ నీలాదేవి తలుపు గడియ తీరమ్మా అన్నారు. ఎందుకు అంటే కోళ్ళు అన్ని వైపులా చేరి అరుస్తున్నాయి. కోళ్ళు ఎందుకు అరుస్తాయండి? సమయాన్ని సూచిస్తూ ఉంటాయి. గడియ గడియకి అవి ప్రత్యేకంగా కూస్తూనే ఉంటాయి. అంటే తెల్లవారబోతోంది సుమా అని అందరినీ నిద్రలేపేటటువంటివి. మాధవీలత ప్రాకిన పందిరి మీద గుంపులు గుంపులుగా కూర్చున్న కోయిలలు కూడా కూస్తున్నాయి. అంటే వీరి పెరటిలో మాధవీలత ఉంది. మాధవీలత ఒక పందిరి నిండా పాకుంది. మంచి పరిమళం కలిగినటువంటి చిన్న చిన్న పూలు, చిన్నవంటే మరీ చిన్నవి కాదు, పూలు గుత్తులు గుత్తులుగా పూస్తాయి. పరిసరాలన్నీ కూడా ఆ పూల యొక్క పరిమళంతో నిండిపోతూ ఉంటాయి. ఆ పందిరి మీద కోయిలలు కూర్చుని కుహు కుహు అని కూతలు కూస్తూనే ఉన్నాయి. అంటే పక్షులు లేచాయి, కోళ్ళు లేచాయి. కోళ్ళు కూడా పక్షి జాతికి చెందినవే. ఇవి లేచాయి అంటే తెల్లవారబోతూ ఉన్నది అని అర్థం. తెల్లవారిన తర్వాత కూడా ఇంకా పడుకుంటారా? పడుకోకూడదు కదా. మేము ఈ సమయానికి వచ్చేసాం. కోడి కూసే సమయానికి చేరుకున్నారండి నందగోపుడి భవనానికి వీళ్ళంతా. అంటే ఆ సమయానికి చేరుకున్నారు అంటే అంతకుముందు ఎప్పుడు నిద్ర లేచారు? ఎప్పుడు తమ
నిత్య నైమిత్తిక క్రియలన్నింటినీ పూర్తి చేసుకున్నారు. అర్థం చేసుకోవాలి, అనుకున్నటువంటి పనిని సాధించాలంటే సమయము తప్పనిసరిగా పాటించాలి. బద్ధకించటం అన్నది కూడదు. తెల్లవారబోతూ ఉన్నది అనడానికి సూచనగా కోళ్ళు కూస్తూ ఉన్నాయి. మాధవీలత మీద కోయిలలు కూడా సిద్ధంగా ఉన్నాయి, ఇంకా ఆహార సముపార్జనకి బయలుదేరి వెళ్ళాలి అని. అందువల్ల తెల్లవారింది అని నువ్వు గుర్తు చేసుకో. మేమేమీ నిన్ను మభ్యపెట్టడానికి రాలేదు. తెల్లవారింది అనడానికి సూచనగా ఇదిగో ఇవన్నీ వినపడుతున్నాయి. నీకు వినపడుతూనే ఉండాలి ఈ పాటికి కోడి కూతలును కోకిలల కూతలును. నువ్వు బంతి చేతిలో పట్టుకుని ఉన్నావు. మీ భావగుణాలని కీర్తించటానికి వచ్చాం మేము. బంతి చేతిలో పట్టుకోవడం ఏమిటి? ముందు రోజు రాత్రి కృష్ణుడు తాను బంతి ఆట ఆడుకున్నారు. ఏం బంతి? పూలతో తయారు చేసినటువంటి బంతి. ఆ పూ బంతిని చేతితో పట్టుకుని ఉన్నావు నువ్వు. ఆడి ఆడి అలసిపోయి ఆ చేతిలో బంతి అట్లా పట్టుకుని నువ్వు నిద్రపోయావు సుమా. మీ భావగుణాలని కీర్తించటానికి మేము వచ్చాము. అందువల్ల సంతోషంగా లేచి నడిచొచ్చి ఎర్రతామర పూలని పోలినటువంటి నీ చేతితో అందమైన చేతి కంకణాలు గల్లు గల్లుమంటూ ఉండగా వచ్చి తలుపు తెరు. ఎలా ఉందిట ఆవిడ చేతులు? ఎర్రతామర పూలల్లాగా ఉన్నాయి. ఎందుకని? అరచేతులు ఎర్రగా ఉన్నాయి. రాత్రంతా బంతితో ఆడి ఈ పూల బంతి చేతికి తగిలి ఆ మాత్రానికే కందిపోయి ఎర్రని తామర పూలల్లాగా ఉన్నాయి నీ చేతులు. ఇంకా నీ చేతిలో బంతి అలాగే ఉంది, పూ బంతి. ఆ బంతిని అలాగే పట్టుకుని వచ్చి నెమ్మదిగా నడిచొచ్చి, ఆ నడిచొచ్చేప్పుడు కూడా సంతోషంగా రా. ఎందుకంటే నీకు ఇష్టమైనటువంటిది ఒక కార్యక్రమం, నీకు ఇష్టమైనటువంటిది వినిపించడానికి వచ్చాం. ఏమిటది? కృష్ణుణ్ణి కీర్తించటం. నీకు ఇష్టమేగా. అతడు నీకు మేనబావ, యశోద యొక్క సోదరుడి కుమార్తె. ఈవిడికి యశోదకి మేనగోడలు, అదే నందుడికి కూడా మేనగోడలు, కృష్ణుడికి మేనమరదలు. అందుకని ఏం చెప్తున్నారు? మీ బావని కీర్తించడానికి మేము వచ్చాము. ఆ చేతిలో ఉన్న బంతితో సహారా దాన్ని వదిలిపెట్టడం నీకు ఇష్టం ఉండదు కదా. అది పట్టుకుని నీ చేతులు ఎర్రతామర పూలల్లాగా అయిపోయినాయి. నువ్వు తలుపు తెరవడానికి వస్తే నీ చేతికున్న కంకణాలు గల్లు గల్లుమని మోగుతాయి. మాకు ఆ గల్లు గల్లుమనే మోత కూడా ఇష్టమే. అందువల్ల ఆ విధంగా మోత చేస్తూ నువ్వు వచ్చి తలుపు తెరవవలసినది అన్నారు. అంటే ఇప్పటికీ నందుడు, యశోద, బలరాముడు అయిపోయారు. ఇంకా ప్రార్థించవలసినది వారి ఇంట్లోనే ఉండి కృష్ణుడికి వరసైనటువంటి నీలాదేవి. ఆవిడ్ని ప్రార్థించటం జరుగుతూ ఉంది. అంటే ఇంట్లో ఉన్న అందరినీ కూడా కృష్ణ దర్శనం తమకి ప్రసాదింపచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ప్రార్థిస్తూ ఆ నీలాదేవి చాలా అందగత్తె. ఆవిడ్ని ప్రార్థిస్తూ ఉన్న ఆ గోదాదేవిని మనం ఒకసారి తలుచుకుందాం. స్వోచ్చిష్టమాలికా బంధగంధబంధురజిష్ణవే విష్ణు చిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. స్వస్తి.